ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మన డ్రాగన్ మొక్కకైతే రెండేమో వచ్చాయి ఫ్లవర్మెంట్ చిన్న బడ్స్. నాకైతే నేను చూసా కాబట్టి మళ్ళీ ఉంటాయో ఉండయో తెలియదు. ఇలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని టచ్ చేసినా చూసినా కానీ అవి ఎందుకో మాయమైపోతున్నాయి అన్నమాట. కానీ ఆతృత ఆపుకోలేం కదా. నిన్ననే చూసా, లైట్గా కనిపించింది అనుకున్నాను అప్పుడు ఈ చెట్టుకి. యాక్చువల్గా దీనికి అంతకుముందు 2-3 వచ్చాయి. నేను వాటిని చూసి అవి బడ్స్ కాదు, కొత్తగా వచ్చేటువంటి చిగురు అనేసి కట్ చేసేసాను. అది కూడా ఇక్కడ బ్లాక్గా ఉంది చూడండి, అది అలానే చాలా ప్లేసెస్లో అట్లనే మిస్ చేసాను అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది అయ్యో మనము ఏదో అనుకొని చేస్తాం, అది ఇంకేమో అయిపోతుంది. ఇదిగోండి ఈ చెట్టుకి వంకాయలు మంచిగా వచ్చాయి, పెద్దగా అయినాయి. ఇవి తెంపేసుకుందాము. ఇవి తెంపేస్తేనే నెక్స్ట్ వచ్చే వాటికి మనం ఇచ్చేటువంటి పోషకాలు అయితే ఉపయోగపడతాయి. ఈసారి ఈ చెట్టు కూడా పూత వస్తే బాగుండు అనుకుంటున్నాను, చూద్దాము. మా అబ్బాయి అయితే బాగా ఉంది. నేను ప్రతిసారి అనుకుంటాను నేను మంచి మిద్దె తోటలో ఏమైనా వంట చేస్తా అని అనుకున్న రోజే మబ్బు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొక్కలకైతే నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయలేదు. నీళ్ళు వస్తున్నాయో చూద్దాము. మాకైతే వాటర్ కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. కిందికి వెళ్ళి మోటార్లో నీళ్ళు పోస్తేనే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఓకే, వస్తుంది. ఇదిగో చూద్దాము ఇక్కడ మొక్కకి ఏమైనా వచ్చాయా అని. దీనికైతే నేను వచ్చినాయి అనిపించలే. లాస్ట్ టైం అయితే ఇప్పుడు మీకు చూపించా కదా, ఆ మొక్కకు వచ్చింది, ఈ మొక్కకు 2 మొక్కలకు వచ్చాయి కాపు. నేను ఊరు వెళ్తాగా, ఊరు వెళ్ళి వచ్చేసరికి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఏంటంటే మొక్కల్ని అబ్జర్వ్ చేయడం బంద్ చేసి దాన్ని పట్టించుకోవడం బంద్ చేస్తాను చూడండి, అప్పుడే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. లేదంటే అంత మంచి రిజల్ట్ అయితే ఏం కనిపించదు. ఇప్పుడైతే కనకాంబరాలు కూడా ఉన్నాయి కదా, మల్లెపూలు తెంపుకొని ఇప్పుడే పైకి వచ్చేసాను. కనకాంబరాలు తెంపేసుకొని చెట్లకు నీళ్ళు పోసుకొని కట్టెల పోయి అన్నీ రెడీ చేసుకొని పోదాము. పోయేసి కిందికి పోయి ఆల్రెడీ చపాతీకి పిండి కలిపేసిన, ఎందుకు పట్టినో అనుకుంటున్నా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలని. అస్సలు ముహూర్తం కుదరట్లేదు. ఇప్పుడు క్లైమేట్ ఏమో సపోర్ట్ చేస్తా లేదా కూడా తెలియదు. నాకు ఎందుకో కట్టెల పొయ్యి మీద వంట అంటే అదొక ఫీల్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. కట్టెల పొయ్యి మీద వాసన, కట్టెల పొయ్యి అనగా నాకు కట్టెల పొయ్యి మీద వంట చేసిన వాసన వస్తుంది. పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ ఉండేవాళ్ళు కట్టెల పొయ్యి ఏమైనా ముట్టించుకొని ఉంటారు. ఇదిగోండి ఈ చెట్టు కూడా బాగానే మంచిగా గ్రోత్ వచ్చింది. చూడాలి ఈ చెట్టు కూడా ఏమైనా పూత వస్తుందా ఏంటనేది. ఇవి 2 అయితే కొత్త మొక్కలు అనమాట, మిగిలినవన్నీ పాత మొక్కలు. ఇదిగోండి కనకాంబరాలు తెంపేసుకొని, ఎండలు అయితే మస్తు దంచి కొడుతున్నాయి. ఇప్పుడు 2 రోజులు ఊరెళ్తే నా మొక్కల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అంటే మనం చూసుకున్నట్టుగానైతే వేరే వాళ్ళకి చెప్పిపోతే చూసుకోలేరు కదా, అదొక్క చిన్న బాధ. అమ్మ మామిడి దీని మీదకి ఎక్కి నీళ్ళు చెక్ చేశాడా. ఒక్కోసారి పిల్లలు ఒకసారి దేనికైనా చూడడం కోసం పంపించాలంటే భయం అనిపిస్తుంది. ఇంతవరకు ఎక్కడ దెబ్బ తగులుతుందా అనిపిస్తుంది. ఇంకా లేవు, కనకాంబరాలు అయిపోయినాయి. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కలు అయితే మంచిగా పూత మీద ఉన్నాయి, అంతే పురుగు కూడా ఉన్నాయన్నమాట మొక్కలన్నింటికి. రోజు అనుకుంటున్నాను మొక్కలకి మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దామని, కానీ కుదరట్లేదు. సీతాఫలం అయితే నిన్న మస్తు పూత పెద్దగా వచ్చిండే, అప్పుడు ఎందుకో చిన్న ఆశ అనిపించింది. ఇదిగోండి చిన్న ఆశ అనిపించింది, కానీ నా ఆశకి ఫలితం ఏముండదు, నాకు తెలుసు ఆ విషయము. ఇదిగోండి చల్లగా వస్తుంది, ఈ టైంలో కట్టెల పొయ్యి ముట్టించుకుంటే బాగుంటుంది. ఇంకండి అందుకే కట్టెల పొయ్యి కోసం ఇలా అన్ని కట్టెలకి ఇట్లా రెడీ చేసి పెట్టుకుని వారం అవుతుంది, కానీ టైం కుదరట్లేదు. ఇంకోండి మల్లెపూలు తెంపుకొచ్చాను కదా, ఇవన్నీ కొత్త బాక్సెస్ అనమాట. అక్క సబ్బు డబ్బాలో పెడుతున్నావా, దేవుడికి పెట్టే పూలు అనుకోకండి, కొత్త బాక్సెస్. కొన్నే ఫ్లవర్స్ కదా, అందుకని నేను ఇవి కొత్త బాక్స్ అనేది పక్కన పెట్టేసి సీడ్స్ వేసుకోవడం కోసమా, మొక్కలు వేసుకోవడం కోసమా, లేకపోతే ఇలా కుండీల కింద పెట్టడం కోసమైనా ఆ బాక్సెస్ వాడుతూ ఉంటాను. ఇదిగోండి గంగవేల్ కూర బాగుంది, రేపు గంగవేల్ కూర పప్పు వేసుకుందాం, రేపే తెంపుకుందాం. ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పోసుకుందాము. ఇదిగోండి మొక్కలకి నీళ్ళు అయితే మనము కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనమాట. ఆ వాటర్లో మనకు కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే మనకు మొక్కలకు మనం రెగ్యులర్గా ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా, ఎలాంటి ఎరువులు వేయకపోయినా మొక్కలు మంచిగా ఏపుగా పెరగడానికి రీజన్
మనం ఇచ్చేటువంటి కిచెన్ కంపోస్ట్ వాటర్ కావచ్చు, కిచెన్ వేస్ట్ వాటర్ వల్లనే మొక్కలు మంచి ఇట్లా వస్తాయి. పాపం ఎండ ఇంత మంచిగా ఉన్నా మొక్కలు వడిలిపోలేవు. నేను ఇప్పుడు ఊరెళ్ళే లోపల మొక్కలన్నింటికి మల్చింగ్ చేసుకొని వెళ్ళాలి. ఏంటంటే మనం ఊరెళ్ళే ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్చింగ్ చేసుకొని బాటిల్స్ ఏమైనా పెట్టేసుకొని వెళ్ళాలి. ఒక పూట నీళ్ళు అటు ఇటు అయినా పోసేవాళ్ళు మొక్కలు అప్పుడు సర్వైవ్ అవుతాయి. లేదంటే మనం ఇన్ని సంవత్సరాల నుండి పెంచుకున్న మొక్కలు పోయిందనుకోండి, బాధే వేరు. కూరగాయల మొక్కలు అంటే మళ్ళీ 2-3 నెలల వరకు వస్తాయి. కానీ పండ్ల మొక్కలు ఉంటాయి చూడండి, 5-6 సంవత్సరాలు పెంచుకుంటూ ఉంటాము. అది పోతే ఇంకా తట్టుకోలేము. అందుకని దీంట్లో కొన్ని నీళ్ళు పట్టుకొచ్చుకుందాము. మరి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఇలాంటి కిచెన్ కంపోస్ట్ వాటర్ కానీ కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తే మొక్కలతో మంచిగా ఉంటాయి. ఇవి కిచెన్ వేస్ట్ వాటర్, ఇదేమో రైస్ వైన్ వాటరు, అదేమో ఫ్రూట్ వాటరు. తొక్కలు వస్తాయి కదా, ఇప్పుడు ఏంటి మనకు బనానా మామిడి పళ్ళ సీజన్ కదా, మామిడి పండ్లు అన్నమాట అవన్నీ. తొక్కలు, కొన్ని ఖరాబ్ అయిన మామిడి పండ్లు అవన్నీ వేసేసి పర్మెంటేట్ చేసుకున్నాను. పొద్దున్న దాకా ఎంత ఎండ కొడుతుందో, సాయంత్రం పూట ఇట్లా మంచి చల్లగా వస్తుంది. ఒక్కోసారి వాన కూడా బాగానే వస్తుంది. కొన్నిసార్లు చిన్న మొక్కలైనా అవి ఎంత మంచిగా అనిపిస్తాయి అసలు. అవి ఇచ్చే తృప్తి ఇంకేవి ఇవ్వవు. ఇదిగోండి చిన్న కుండీలోనే గంగవేల్ కూర చూడండి ఎంత బాగుంది. నీళ్ళు సన్నం అయిపోయింది. మళ్ళీ దెబ్బ చెట్లకు నీళ్ళు పోసేసిపోయి కిందికి వెళ్ళి మోటార్ బంద్ చేసేయాలి. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, కింద గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. చూడు ఎంత సన్నగా వస్తుందో. మనం ఇలాంటి టైంలో నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. గబగబా పోసేద్దాం వాటరు. ఇదిగోండి నేనైతే ఈ యొక్క బాటిల్స్లో డ్రాగన్ మొక్కల్ని కట్ చేసి పెట్టాను అనమాట, కొమ్మలు. ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే మనమైనా రీపోర్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను పెట్టింది రీజన్ నా ఫ్రెండ్ కోసమని పెట్టాను. నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం డ్రాగన్ మొక్కలు. వాళ్ళ కోసమని కొమ్మలు ఇచ్చే కన్నా అలా ఇస్తే రూట్స్ ఫామ్ అయినాక ఇస్తే వాళ్ళు ఈజీగా పెట్టుకొని బాగుంటుంది అనేసి పెట్టా. ఇదిగోండి ఇది ఎప్పుడు 5-6 months బ్యాక్ మనము మొక్కలు ప్రూన్ చేసినప్పుడు మొక్కలు అక్కడికి మార్చుకున్నాను కదా, అప్పుడు ఒక కొమ్మ ఇరిగిపోయినండి. ఆ కొమ్మను అలా పెట్టేసిన చూడండి ఇది మంచిగా బాగుతుందో. అంటే కొన్నిసార్లు మనం ఏదో పెట్టేసి వదిలేస్తాం చూడండి, అవి మంచిగా వస్తాయి. దాన్ని మనం కేరింగ్ తీసుకొని పెడతాం చూడండి, అవి అస్సలు ఉండవు. మనుషులు కూడా అంతే, మనం ఎక్కువగా ఎవరికైతే విలువ ఇస్తామో వాళ్ళే మనల్ని చీకొడతారు. మనం ఎవరినైతే ఎక్కువగా పట్టించుకోమో వాళ్ళే మనకి ఎక్కువ విలువ ఇస్తారు. ఇది కూడా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి కదా, రెయిన్ లిల్లీస్ కూడా మంచిగా వస్తున్నాయి. ఇలానే అన్ని కుండీలలో ఉన్న మొక్కలకి నీళ్ళు పోసేసుకొని కిందికి పోయి చపాతీకి పిండి తెచ్చుకొని చపాతీలు చేసుకుని. ఓకే, దీంట్లో మొన్న దోశకి ఇడ్లీకి చేసినప్పుడు నా పిండి మిగిలిన ఉండే, ఆ పిండిని పైకి తీసుకొచ్చాను అనమాట మొక్కలకి వేద్దామని. ఇదనమాట పిండి బాటిల్. చూడండి వాటర్ ఎంత సన్నగా వస్తుంది, ఇప్పుడు మస్తు దొడ్డుగా వచ్చేది అసలు. అది కూడా గ్యాప్ ఇస్తుంది. మనము నీటిని వృధా చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. తర్వాత మనము వీలైనంత వరకు వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంత సన్నగా వస్తుంది అనుకుంటాం, ఈ నీళ్ళు కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి.